ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. బీరువాకి ఇన్నున్నా అన్నున్నా ఎన్ని పైసలున్నా ఎంత బంగారం ఉన్నా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అయితే పర్ఫెక్ట్ ప్లేస్ వాస్తు ప్రకారం ఏది, డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఏ వైపు ఓపెన్ చేసుకోవాలి? ఇప్పుడు అందరికీ చాలా శాతం డబుల్ డోర్స్వే ఉంటున్నాయి కదా గురుగారు. సో దానికోసం చాలా మంది ఏంటంటే బీరువాని ఏ ఇంట్లో చూసినా నైరుతి మూలలోనే పెడతారండి. బికాజ్ ఆఫ్ కారణం ఏమిటి అంటే నైరుతిలో బరువు ఉండాలి అనే భావనతో పెడుతూ ఉంటారు. అయితే శాస్త్రంలో నైరుతి గురించి ప్రామాణిక శ్లోకం ఏదైనా ఉందా దీనికి అంటే ఉంది. నైరుత్యతు శస్త్రగారు అన్నారు, అంటే నీ శస్త్రములు పెట్టుకోమన్నారంటే నీ పనిముట్లు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తన ల్యాప్టాప్ని, డాక్టర్ గారు తన స్కోప్ని, ఒక రైతు తన నాగల్ని పెట్టుకోవాలి. అంటే ఏ వృత్తిలో ఉండేవాళ్ళు దానికి సంబంధించి పెట్టుకోమని చెప్పారు. నైరుత్యత శాస్త్రి గారు అంటే బరువులు పెట్టమని చెప్పారు, అలాంటివి పెట్టుకోమని చెప్పారు. బీరువా పెట్టుకోండి, కానీ అక్కడ డబ్బులు పెట్టాలని రూల్ ఏం లేదు. చాలా మంది ఏంటంటే బీరువాలో ధనం పెడతాం కాబట్టి నైరుతిలో పెట్టేసి నైరుతిలో డబ్బులు పెడతాం. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే టిల్ట్ అని ఉంటుంది మనకి. ఒక్కొక్క ఇల్లు ఒక 5 degrees 10 degrees 3 degrees లేకపోతే 20 degrees టిల్ట్ అవుతూ ఉంటాయి. 30 degrees కూడా టిల్ట్ అయినా ఉంటాయి. అవి ఒక్కొక్కసారి ఇటు టిల్ట్ అవుతుంది రివర్స్లో. అంటే ఆల్మోస్ట్ అది సౌత్ వైపు టిల్ట్ అయింది అనుకోండి, అప్పుడు దక్షిణ నైరుతి అంటే టాయిలెట్స్ జోన్, వేస్టేజ్ జోన్ ఏదైతుందో అది నైరుతి వైపు వస్తుంది. అలా నైరుతి వైపు వచ్చినప్పుడు మీరు బీరువా పెట్టి అక్కడ డబ్బు పెడితే డబ్బు నిలబడదు, ధన నష్టం జరుగుతుంది, ధనపరంగా చాలా ఇబ్బంది పడతారు, వేస్టేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. చాలా మంది ఇళ్లలో ధన నష్టము, బంగారం వెళ్ళిపోయిందండి అనడానికి, లేకపోతే ల్యాండ్స్ అమ్మేసుకున్నాం అనడానికి కారణం ఇదే. సో అందుకే శాస్త్రం ఎక్కడ చెప్పింది అంటే నైరుతి బెడ్రూమ్ ఉంటుంది కదా, నైరుతి బెడ్రూమ్లో వాయువ్యం మూల అంటే మొత్తం ఇంటికి వెస్ట్ అవుతుంది ఆల్మోస్ట్. అది నైరుతి బెడ్రూమ్లో వాయువ్యం మూల అంటే ఉదాహరణకి ఇది నైరుతి బెడ్రూమ్ అనుకోండి కాసేపు, ఇది ఈస్ట్ అంటే మనం ఒక నైరుతి బెడ్రూమ్లో ఉన్నాం అనుకుందాం. ఇప్పుడు ఇది ఒక బెడ్రూము, ఇది తూర్పు, ఇది వెనక పడమర అవుతుంది, ఇది దక్షిణం అవుతుంది, ఇది ఉత్తరం అవుతుంది. ఓకే, మన ఎడం చేతి వైపు ఉత్తరం, మన కుడి చేతి వైపు దక్షిణం అంటే సౌత్, ఇది నార్త్, ఈస్ట్, వెస్ట్. ఈ నార్త్కి వెస్ట్కి మధ్య భాగాన్ని నార్త్ వెస్ట్ అంటారు. అంటే నైరుతి బెడ్రూమ్లో మీరు నైరుతి బెడ్రూమ్లో ఇలా నిలబడ్డారు, తూర్పుని చూస్తూ ఉండగా ఈ మూలని పెట్టుకోమని చెప్పింది శాస్త్రం. నైరుతి బెడ్రూమ్లో వాయువ్య దిశ, దాన్ని గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు. అంటే మీకు ధనాన్ని అభివృద్ధి పరిచేటువంటి స్థానము, అన్ని లాభాలు ఇచ్చేటువంటి స్థానం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు అన్ని లాభాలు ఇచ్చే స్థానంలో మీ డబ్బు పెడితే లాభదాయకంగా ఉంటుందా? ప్రాపర్టీ కానీ, బంగారం కానీ, ధనం కానీ, లేకపోతే వేస్టేజ్ జోన్, టాయిలెట్ జోన్ దగ్గర పెడితే లాభంగా ఉంటుంది. అంతే కదా. ఎందుకంటే మీరు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మీరు అభివృద్ధి చూస్తారు. నైరుతిలో పెట్టిన దానికంటే ఒక్కొక్కసారి నైరుతి ఫైన్, కానీ ఒక్కొక్కసారి దక్షిణ నైరుతి అవుతుంది టిల్ట్ అయి. అలా దక్షిణ నైరుతిలో పెట్టిన దానికి, వాయువ్యం మూల పెట్టిన దానికి మీకు చాలా తేడా ఉంటుంది. అంటే నైరుతి బెడ్రూమ్లో వాయువ్యం మూల, మరి మొత్తం ఇంటికి వాయువ్యం మూల కాదు, మొత్తం ఇంటికి వాయువ్యంలో పెట్టకూడదు. బెడ్రూమ్కి సంబంధించి మొత్తం ఇంటికి వాయువ్యంలో బియ్యం బస్తా పెట్టమని చెప్పారు, వాయువ్య భాండార సంస్థితం అని చెప్పారు శాస్త్రంలో. సో నైరుతి బెడ్రూమ్లో ఇంకా కరెక్ట్గా అయితే మీరు ప్లానింగ్ గీసుకొని నీట్గా వెస్ట్ జోన్ ఎక్కడ వస్తుందో చూసుకొని వెస్ట్లో పెట్టుకుంటే, వెస్ట్ ఇస్ ది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్, అక్కడ పెట్టమని చెప్పారు. అక్కడ మీరు బీరువాయే పెట్టాల్సిన రూల్ లేదు. ఇప్పుడు నైరుతిలో బీరువా పెట్టారు, అక్కడ ఓన్లీ బట్టలు పెట్టుకొని మీ ఇంట్లో కబోర్డ్స్ ఉంటాయి కదా వెస్ట్లో మీ, ఇప్పుడు ఇది నైరుతి బెడ్రూమ్ అని చెప్పాను, ఇది తూర్పు అంటే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. మీ ఎడం వైపు అంటే మీరు సూర్యోదయం అవుతున్నప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నారు ఉదయం పూట, మీ ఎడం చేతి వైపు ఈ మూలని పెట్టుకోవాలి. మీరు అలా ధనాన్ని అక్కడ పెట్టి చూడండి, ఇంకా క్లియర్గా మీరు జోన్స్ కనుక క్యాలిక్యులేషన్ చేసి ఎగ్జాక్ట్లీ బెనిఫిట్ జోన్లో పెట్టి చూడండి, అభివృద్ధి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పదాలు ధనాన్ని అభివృద్ధి పరిచేవి ఉంటాయి. రెండో ఆప్షన్ కూడా ఉంది, ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పారు శాస్త్రంలో. అంటే ఉత్తరం మధ్యలో నిధులు పెట్టుకోమని చెప్పారు. అంటే ధనం, అక్కడ కూడా మీరు ధనం పెట్టుకోవచ్చు, బంగారం పెట్టుకోవచ్చు, తప్పులేదు. కాకపోతే ఆల్మోస్ట్ ఉత్తరంలో ఏమవుతుందంటే హాల్స్ వస్తుంటాయి, ఒక్కోసారి కుదరకపోవచ్చు. లేదండి వాయువ్యంలో గది ఉంది, అక్కడ ఉత్తరం జోన్ వస్తుంది, అక్కడ కూడా కొంత ధనం పెట్టుకోవచ్చు అని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే ఉత్తరానికి బుధుడు కారకుడు, ఉత్తరానికి కుబేరుడు కారకుడు. సో కుబేర స్థానంలో ఇవాళ రేపు ఏమవుతున్నాయి, ఉత్తరంలో బాత్రూమ్ పెడుతున్నాం తెలియక, ఎందుకు ధన నష్టాలు జరుగుతున్నాయి, ఎందుకు ధనపరంగా ఇబ్బంది పడుతున్నామంటే ఉత్తరే నిధి సంస్థితం అని చెప్తే నువ్వు ఉత్తరం దగ్గర పోయి మలమూత్ర విసర్జన చేస్తాయి. అట్లా ఉత్తరానికి కుబేరుడు కారకుడు,
నువ్వు పోయి ఆడపోయి మలమూత్ర విసర్జన చేస్తే మీ కుబేరుడు ఎందుకు అనుగ్రహించాలి? చిన్న లాజిక్ కదా. అదంతే కదా. మనం దేవుడి పట్టం దగ్గరికి వెళ్ళి అక్కడ పోయి మలమూత్ర విసర్జనలు చేయంగా. కుబేరుడు అంటే ఎవరు? వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చిన వాడు ఆయన. నిధులు ఉంటాయి ఆయన దగ్గర. అలాంటి నిధులు ఉండేటువంటి ప్రదేశంలో, ఆ నిధులు పెట్టుకోవాల్సిన ప్రదేశంలో తీసుకుపోయి మనం బాత్రూమ్లు పెడుతున్నాం, లెటర్లు పెడుతున్నాం, మలమూత్ర విసర్జనలు చేస్తున్నాం, అంతా కంపు చేస్తున్నాం. ఆ జోన్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. రైట్ గురుగారు, మస్ట్ కెప్ట్ విషయాలు ఏమన్నా ఉన్నాయా బీరువాలో? వాస్తులోన బీరువాలో అంటే ఒకటేనండి, మనకి ఏంటంటే లక్ష్మీ వస్తువులు కొన్ని ఉంటాయి. ఈ చక్రాలు ఉంటాయి చూసారు, మీకు తెలుసు కదా, గోమతి చక్రాలు. అండ్ అట్లాగే మనకి బీరువాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, బీరువాలో పెట్టే వస్తువు కంటే కూడా బీరువాలో ఒక వస్తువు అంటే కొంత ధనం మీకు వచ్చింది, ఈ నెల జీతం వచ్చింది, లేకపోతే ఏదో బంగారం కొనుక్కున్నారు, మీరు అమ్మవారిని తలుచుకొని పెట్టండి అక్కడ. ఇంకొంతమంది ఏం చేస్తారంటే లక్ష్మీదేవి చిన్న విగ్రహంగా ఏదైనా పెట్టుకుంటారు, పెట్టుకొని అమ్మ నీ వల్లే వచ్చింది అనే ఒక భావనతో, ఒక కృతజ్ఞత భావనతో మీరు అమ్మవారిని తలుచుకొని పెడితే అది నిలబడుతుంది ఇప్పుడు కూడా. అది గ్రాటిట్యూడ్ ఉండాలి కంపల్సరీ. కుబేర మంత్రం అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఇంత డబ్బు వేసుకొని వర్షధారలాగా వస్తున్నట్టు, ఆయన ఇలా నడుచుకుంటూ వస్తే ఏదో మంత్రం, ఆ మంత్రం చదివితే ఇలా వస్తుంది అన్నట్టు చూపిస్తున్నారు. అది నిజమేనా గురుగారు? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కుబేర మంత్రం అన్నారు కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను. ఆదిశంకరాచార్యులు వారి వృత్తాంతం మీకు తెలుసు. ఆయన భిక్షాటనకి వెళ్తూ ఉండగా, అతని 6వ ఏటో 8వ ఏటో సంథింగ్ వెళ్తూ ఉండగా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉండే ఒక స్త్రీమూర్తి, అయ్యో ఇంత గొప్ప వ్యక్తి వస్తే నేనేమి ఇవ్వలేకపోయాను అని బాధపడి ఇల్లు మొత్తం వెతికి ఓ ఉసిరికాయ వేస్తుంది. అప్పుడు ఆ దారిద్రాన్ని చూసి ఆ ఆదిశంకరాచార్యులు వారు లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడు. లక్ష్మీదేవి వస్తూనే ఆవిడ ఒక మాట అంటుంది, శంకరా నువ్వు ఎందుకు పిలిచావో నాకు తెలుసు, ఆవిడని అనుగ్రహించాలి అంటే ఆవిడ పుణ్యం చేయాలి, ఏదైనా పుణ్యం లేకుండా నేను ఎలాగా ఇస్తాను అంటుంది. అంటే ఆదిశంకరాచార్యులు వారు లక్ష్మీదేవిని ప్రార్థించి ఆవిడ వచ్చినా సరే ఆవిడ చెప్పింది ఏంటంటే పుణ్యం ఉంటే డబ్బులు వస్తాయి, అంతేగాని ఏదో ఒక వేరు ఆదిశంకరాచార్యులు వారు ఏం చేస్తారంటే, అమ్మాయికో ఇది నాకు ఇచ్చింది ఈవిడ, దీనికి నువ్వు ఏమిస్తావు ఇవ్వు అన్నప్పుడు బంగారు ఉసిరికాయలు కురిపిస్తుంది. కాబట్టి ఏంటంటే దానము ధర్మము అనేటువంటివి చాలా ప్రాధాన్యతని చూపిస్తాయి. మనకి శాస్త్రాల్లో ఉమా సంహిత అని ఉంటుంది, అంటే మన ఉమామహేశ్వర సంవాదం అని ఒకటి ఉంటుంది మన మహాభారత అంతర్గతంగా. అందులో కూడా పార్వతీదేవి ఇలాగే అడుగుతుంది, ఏమిటి కొంతమందికి ఏమి ఎంత కష్టపడ్డా డబ్బులు రావు, కొంతమందికి ఉట్టిన ఈజీగా వస్తుంటాయి, ఎందుకు కొంతమందికి అన్నీ అనుభవించలేకపోతుంటారు, ఎందుకు కొంతమందికి ఏమీ లేకపోతే అన్నీ అనుభవిస్తుంటారంటే చెప్తాడు పరమేశ్వరుడు, పూర్వజన్మల్లో అన్నీ ఉండి కూడా ఎవరికి రూపాయి పెట్టలేదు, అందుకే వీడి దగ్గర అన్నీ ఉంటాయి కానీ ఇది అనుభవించడు. ఇంకో వ్యక్తి లేకపోయినా సరే ఉన్న దాంట్లో పక్కవాడికి పెట్టి ఉన్న దాంట్లో అతని జీవితాన్ని గడిపించాడు, అందుకే ఆయనకి ఏమీ లేకపోయినా సరే అన్నీ ఉండేలా కొనసాగుతూ ఉంటుంది అని. సో ఏం చేయకపోయినా మీ నిత్య జీవితంలో అట్లీస్ట్ ఇది అలవరుచుకోండి, ఇది ఇవ్వడమా లేకపోతే ఏదైనా ఎవరికైనా పెట్టడమా, లేకపోతే ఎందుకంటే మనము ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని బిల్డింగ్లు సంపాదించినా ఒక్కడు కూడా వెనక్కి తీసుకెళ్ళాం. మనం తీసుకెళ్ళగలిగేది ఓన్లీ పాపం పుణ్యం. పుణ్యం అనేటువంటిది పరోపకారం చేయడం ద్వారా పుణ్యం వస్తుంది, పరపీడనం ద్వారా పాపం వస్తుంది. సో ఈ రెండిట్లో మీరు ఏది ఎక్కువ తీసుకెళ్తారో డిసైడ్ అయ్యి తీసుకెళ్ళాలి. సో నిత్య జీవితంలో ఏం చేయడం అలవరుచుకోవాలి గురుగారు? ఒకటి, ఇప్పుడు కొంతమంది మీరు ఇందాక కూడా అన్నారు, కొంతమంది ఎంత చేసినా స్టాగ్నెంట్ అక్కడే ఆగిపోతుంటారు, ఆ దరిద్రం నుంచి బయట పడలేకపోతారు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా. అట్లాంటి వాళ్ళు ఇది చేసి చూడండి. అంటే దారిద్రాన్ని తొలగించేటువంటిది లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంది, ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః. ఖచ్చితంగా దారిద్ర నాశనం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క భుజములని కీర్తించేటువంటి మంత్రం అది. ఇదేంటి అమ్మవారి భుజాలను కీర్తిస్తే మనకెందుకు దారిద్రం పోవాలంటే, భుజాలు అనేది 3rd హౌస్. ఎవరికైనా 3rd హౌస్ కంప్లీట్గా పాడైపోతే మనకి దారిద్రం ఉంటుంది, అడుక్కునే అంత దారిద్రంలోకి వెళ్ళిపోతాడు. ఇదేమిటంటే అమ్మవారి యొక్క భుజాలని మనం అనుకుంటే మనకెందుకు క్లియర్ అవ్వాలి అంటే, దీనికి మనకి తులసీదాస్ గారి యొక్క వృత్తాంతం ఉంటుంది. తులసీదాస్ గారి వృత్తాంతంలో తులసీదాస్ గారు మంచి హనుమత్ భక్తులు, తర్వాత రామదర్శనం జరుగుతుంది ఆంజనేయ స్వామి వల్ల, ఆంజనేయ స్వామి దర్శనం కూడా. అంత గొప్ప వ్యక్తికి ఒక వ్యక్తి అదే ఊర్లో కొన్ని
అంటే కొంత తపశ్శక్తి వల్ల కొన్ని సాధించుకుంటాడు. అతన్ని జనాలందరూ మెచ్చుకుంటూ ఉంటే ఎవరెవరు వస్తున్నారు ఎవరు వెళ్ళట్లేదని చూస్తూ అందరూ వస్తున్నారు కానీ తులసీదాస్ నా దగ్గర రావట్లేదని అనుకొని తులసీదాస్కి ఒక ప్రయోగం చేస్తాడు అతను. దానివల్ల అతనికి మొత్తం ఒళ్ళంతా మంటలు వచ్చేసి చేతులు మొత్తం ఇలా బాహువులు మొత్తం ఇలా కదలకుండా అన్నట్టు అయిపోతాయి. అప్పుడు ఆ తులసీదాస్ గారు హనుమత్ బాహుక్ అనే ఒక రచన ఉంటుంది. అది చేస్తే అతని యొక్క బాహువులు క్లియర్ అయిపోతాయి, నార్మల్ అయిపోతాడు. అంటే ఏంటి, ఈ విశ్వం అంటే ఏదో కాదు, పరమాత్మే. అదే పరమాత్మ రుద్ర రూపంలో ఉన్న రుద్రావతారమైన కూడా హనుమత్ రూపంలో ఉన్నారు, లేదా లలిత రూపంలో ఉన్నారు. మనం విశ్వానికి మూలమైనటువంటి ఒక పరమాత్మ యొక్క బాహువుల్ని ఆయన చేయగానే ఈయన బాహువులు క్లియర్ అయ్యాయి. అదేవిధంగా అమ్మవారి యొక్క ఈ కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత, భుజాలకు ఉన్నటువంటి కనకాంగద కేయూరాలను మనం కనుక తలుచుకొని ఆ మంత్రం ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ నమః చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దారిద్ర్యం పోతుంది. ఎస్ రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.